దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి నేను ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకునడానికి, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి వాక్యం చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి ఉన్నట్టుగా చెప్పుటకును, మరి చెప్పింది అలా ఉన్నదా లేదా అని తెలుసుకున్నటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి మనల్ని నడిపించి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఈరోజు మరి బైబిల్ తరగతి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనే భాగంలో 4వ భాగం నేర్చుకుందాం. ఈరోజు పాటు 4వ భాగం. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశం కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను వాక్యంకు భయపడి, వాక్యంకు లోబడి, వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకునే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రియులారా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనైనాను పిల్లరా. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. ఈరోజు మరి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనే అంశం 4వ భాగం నేర్చుకుందాం పిల్లరా. మూలవాక్యాన్ని చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మరి మూలవాక్యాన్ని చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని మరి చెప్పబడి ఉన్నది. మరి పిల్లారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. మరి చెర అంటే ఏంటి పిల్లరా? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, చెర అనగా బందికానా, జైలు కానా. మరి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు మరి ధర్మశాస్త్రము అమల్లో ఉన్నది. ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. మరి ధర్మశాస్త్రము ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. మరి ధర్మశాస్త్రము అనుసరిస్తే నీతిమంతులవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులవుతారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి లేఖనాల ప్రకారంగా మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్రము అనే ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా, మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. మరి అమల్లో ఉన్న కాలంలో వచ్చి ధర్మశాస్త్రాన్ని మరి కొట్టివేశాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. మరి ఒకనాడు దేవుడు అనుగ్రహించే దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు మరియు అన్ని జనులైన వారిని కూడా ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. మరి ధర్మశాస్త్రం లేని వారికి మరి ఎందుకు పాపంలో బంధించింది అంటే మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే వారు కూడా నీతిమంతులు అవుతారు. వారు కూడా ధర్మశాస్త్రము క్రియలు చేయలేరు కాబట్టి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉంచింది పిల్లరా. మరి ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రము అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం ద్వారా పిల్లరా యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేవడం ద్వారా
మరి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించడం ద్వారా పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి గురించి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు మారు మనసు పొంది మరి పాపక్షమాపణ నిమిత్తము హృదయాలు పొడవబడ్డాయి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలనే ఒక ఆజ్ఞకు లోబడిన వారందరూ మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తు మహిమను ధరించుకున్నారు. చూడండి, చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏంటి ఇవి అనేది మనము ఆలోచన చేసినట్లయితే 3 పాఠాలు నేర్చుకున్నాం పిల్లరా. ఈరోజు 4వ పాఠం నేర్చుకుందాం పిల్లరా. మరి మనము 4వ పాఠంలో ఈరోజు 3 భాగాలుగా నేర్చుకుందాం, 3 అంశాలు నేర్చుకుందాం పిల్లరా. కొత్త నిబంధనకు మధ్యవర్తినైన యేసునొద్దకు వచ్చి ఉన్నాము. మరి పిల్లరా, ఇది ఒకటో సందర్భం నేర్చుకుందాము, 3 సందర్భాలు నేర్చుకుందాం పిల్లరా. మరి మనము ఆలోచన చేసినట్లయితే మరి కొత్త నిబంధనకు మధ్యవర్తినైన యేసునొద్దకు వచ్చి ఉన్నాము అనే మరి సందర్భాన్ని మనము లేఖనాల ప్రకారంగా చూసుకుందాం పిల్లరా. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో చదువుకున్నట్లయితే కొత్త నిబంధనకు మధ్యవర్తినైన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరండి? మరి కొత్త నిబంధనకు మధ్యవర్తిన యేసునొద్దకు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఏమని చెప్పాడు? నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాడు అని లేఖనాలు మరి చెప్తున్నాయి పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ భూమి మీద ఎక్కడైనా మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలనని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేమని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. మరి ఇలా రక్షణ పొందాలంటే యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తుకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమ ధరిస్తావు, మరి సంఘంలో చేర్చబడతావు, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు దేవుడు అనుగ్రహించే ఇవి మరి పొందిన వారికి తప్ప మరి పొందని వారికి అది అర్థం కాదని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చి ఉన్నాము. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడండి? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉండేవాడు. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీకు కలిగి ఉండండి. మరి యేసుక్రీస్తు మరి కలిగిన మనసు ఏంటి? చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా తన పాప శరీరాకారం ధరించుకొని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరి కొట్టివేయడంతా చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే అనుగ్రహించే ఈవి మరి ఇంక మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 6, 7 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి పిల్లరా, మన కోసము చూడండి పిల్లరా, పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మనందరి పాపాలను తీసివేయడానికి కోసం, మనందరి నీతిమంతులు చేయడానికి కోసం, మనందరినీ మరి దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి, దేవునితో సమాధానం చేయడానికి యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారందరికీ గొప్ప ఈవి మరి యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు అనుగ్రహించే ఈవి అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డది. క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని నేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే కొత్త నిబంధనకు మధ్యవర్తినైన యేసునొద్దకు వచ్చి ఉన్నాము. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన మనము
మరి మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్న ఆ మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు సేవాకత్వము ఎలాంటిది మనం ఆలోచన చేసినట్లయితే మరి చాలా చక్కగా రాయబడ్డది. ఒక ధర్మశాస్త్రము ఒకనాడు దేవుని జనంగా మన ఇజ్రాయేల్కి ఇవ్వబడ్డది. ఆ ఇజ్రాయేల్కి ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారా? మరి యేసుక్రీస్తు మరి మధ్యవర్తి ఎలా అయ్యాడు అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మరి మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకును జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము చూడండి ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు అంటూ ఈయనే అయితే యేసుక్రీస్తు ఈయనే అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. చూడండి పిల్లలు, మరి మనం ఆలోచించినట్లయితే ఇంకా లేఖనాలు చదువుకున్నట్లయితే 7, 8, 9 వచనాలు యాలయనగా మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. చూడండి పిల్లరా, మొదటి నిబంధనలో లోపం ఉన్నదట. ఆ మొదటి నిబంధన లోపం అంటే చూడండి పిల్లరా, మరి మొదటి నిబంధనలో లోపం ఉన్నది కాబట్టి రెండవ దానికి అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. మరి ఎలా అనగా ఆ మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. 8వ వచనం, అయితే ఆయన అపేక్షించి ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటి ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ కొత్త నిబంధన చేయుదునట్టు మరి 8, 9 వచనాలు అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారికి చెయ్యి పట్టుకున్న దినం వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎలా అనగా వారు నా నిబంధనను నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచేదను. చూడండి, వారి మనసులలో ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. చూడండి బ్రా, మరి ధర్మశాస్త్రము ఒకనాడు దేవుని జనంగా మన ఇజ్రాయేల్కి ఇవ్వబడ్డది. అది అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అయ్యారు. మరి అనుసరించారా, అతిక్రమించారా అంటే అతిక్రమించారు కాబట్టి మరి మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం ద్వారా మరి కొత్త నిబంధన, ఆ కొత్త నిబంధన చూడండి పిల్లరా, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. చూడండి, హృదయము మరి రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయంలో పలకల మీద క్రీస్తు పత్రికలై ఉన్నారంటున్నాడు. చూడండి పిల్లరా, మరి క్రీస్తు పత్రికలుగా మన హృదయాల్లో వాక్యం ఉండాలి, ఆ వాక్యం ఉండాలి. అందుకోసమే కొత్త నిబంధన అయిన మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చి ఉన్నాము. మరి యేసుక్రీస్తు యొద్దకు వచ్చాము. యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన మనము మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన మనము యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. చూడండి, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోనాలి. ఆయనను అధికంగా హెచ్చించానట. చూడండి, యేసుక్రీస్తును ఎందుకు అధికంగా హెచ్చించాడట? చూడు, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చాలా చక్కగా రాయబడింది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే నాథుడు, కర్త, భర్త అన్నీ ఏలేవాడు. చూడండి అంత గొప్ప, మరి ఆ గొప్ప మహిమలో
మరి మనము యేసుక్రీస్తు ద్వారా పొందుకునే ఆ గొప్ప ఈవి మనకు అర్థమవుతుంది. అది పొందిన వారికి తప్ప పొందిన వారికి తెలియదని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు చూడండి పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. పురుషులారా, సంఘముల గురించి రాయబడ్డది. చూడండి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. చూడండి పిల్లరా, ప్రేమించి అట్టువలే క్రీస్తు సంఘమును ప్రేమించి ఏం చేశాడు చూడండి పిల్లరా. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి, తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘం కోసము. సంఘాన్ని మరి కలంకమైనదిగా కలంకము లేనిదిగా నిష్కలంకముగా నిర్దోషమైన మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని దానిని నిలవబెట్టుకొనని వాక్యంతో ఉదక స్నానంతో దానిని పరిశుద్ధపరచుటకు దాన్ని తాను అప్పగించుకున్నాడండి. చూడండి బర్రా, మరి యేసుక్రీస్తు ప్రభు అంటే ఏలేవాడు, కర్త, భర్త అన్నీ మరి ఆయన యొద్దకు వచ్చాము. అందుకోసం మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చిన మనము ఎంత గొప్ప భాగ్యము, ఆ గొప్ప ఈవిని పొందుకునే వారంగా ఉన్నామా? ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. పిల్లారా, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 2 పనులు చేస్తున్నాడు పిల్లారా. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:25 వచనంలో, ఎందుకనక తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. చూడండి, ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 34-35 వచనాల్లో రాయబడ్డది, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఉందు అని నా ప్రభుతో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, దావీదు ఏమంటున్నాడు? నా ప్రభువు. చూడండి పిల్లరా, నా ప్రభువు, తండ్రి అయిన ప్రభువు, కుమారుడైన ప్రభువు అని ఇక్కడ లేఖనము అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, నా ప్రభువు. చూడండి, నాకు మరి లేఖనం 2వ అధ్యాయం 30 వచనంలో, మరి నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్తున్నాడని దావీదు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఉన్నాము. వచ్చి ఉన్న మనము పొందుకున్న ఆ మహిమ మనకు అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకొని క్రీస్తు మహిమలో ఉన్నామా? ఆ మహిమలో ఉన్న మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి ఆ మహిమను పొందుకునే వారముగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనంలో, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును అయిన మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు. ఈయనే చూడండి, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 2 పనులు చేస్తున్నాడు. మరి రాజ్య పరిపాలన చేస్తున్నాడు, మరి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి. చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చి ఉన్నాము అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే చిన్నపిల్లలారా, 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడ్డది, చిన్నపిల్లలారా అంటే యేసుక్రీస్తులోనికి ఇప్పుడే వచ్చిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలారా అని కాదు. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మన తండ్రి యొద్ద మనకున్నాడు. అడ్వకేట్ తండ్రి యొద్ద మనకున్నాడు. అందుకోసమే చూడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములో మాత్రమే కాదు, మన పాపముల నిమిత్తమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. చూడండి బిడ్డలారా, మరి కొత్త నిబంధనకు మధ్యవర్తిన యేసు వద్దకు వచ్చి ఉన్నాము. మరి క్రైస్తవుడు అవ్వడం అంటే, చూడండి బిడ్డలారా, క్రైస్తవుడు అవ్వడం అంటే మతంలోనికి రావడమా?
చూడండి, క్రైస్తవ్యం అంటే మతమా? క్రైస్తవ్యం అంటే మతము కాదు, మార్గమని యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు మరి యూదా మతాన్ని, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, యూదా మతం అనేది ఉన్నది, ఆ మతాన్ని క్రీస్తు సిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసేసాడు. పరలోకానికి మార్గము నేనే, మార్గము నేనే, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేడు అని మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్పాడు. అందుకోసమే యేసుక్రీస్తు క్రైస్తవ్యము అంటే, క్రైస్తవ్యంలోకి రావడం అంటే మతం కాదు ప్రియులారా. ఈరోజు క్రైస్తవ్యం అంటే మతం అని చెప్తున్నారు, కానీ మరి ఏంటి? పరలోకానికి మార్గం. మనమై ఉన్న ఆత్మను జీవింప చేసుకోవడము. ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుకు రావద్దు. చూడండి పిల్లరా, మరి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసేవాడట. చూడండి, ఈ లోకంలో మరి ఏమీ లేని వారికి కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసి ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగానో తన్ను ప్రేమించి వారందరికీ తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూడండి, దేవుడు ఏర్పరచుకొనలేదా? యేసుక్రీస్తుకు వచ్చి మేము పేదవారం అంటున్నారు. చూడండి, క్రీస్తు మహిమను ధరించుకుంటే నువ్వు పేదవాడివి కావు, ఎంతో ధనవంతుడివి. ఈ లోక విషయంలో కాదు, ఈ లోక విషయంలో ఏమీ లేని వారమైనటువంటి సమస్తం నువ్వు కలిగిన వారమని అపోస్తలుడు చెప్పారు. అందుకోసమే ఈ లోక విషయంలో ఏమి లేని వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. ఎక్కడ? యేసుక్రీస్తు యొద్దకు రావాలి. మధ్యవర్తి అయిన యేసు యొద్దకు వస్తే నువ్వు భాగ్యవంతుడివి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. క్రైస్తవ్యం అంటే ఏంటి? పరలోకానికి మార్గము. యేసుక్రీస్తు మార్గం ఇచ్చాడు. ఆ మార్గంలోనికి రావడము, ఆ మహిమను నువ్వు తెలుసుకుంటావు. ఆ మహిమను మరి ధరించుకున్నావా? మరి ఏంటి? చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అంటే ఆ ఈవి ఏంటి? క్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏంటి నీకు లాభము? ఈ లోక సంబంధమైన విషయాల కోసం కాదు యేసుక్రీస్తు నమ్ముకుంటే. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. అందుకోసమే చూడండి పిల్లరా, ఈ లోక విషయంలో, ఈ లోకంలో ఏదో కలుగుతుంది అని ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో అనేకులు బోధకులు ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తుకు రండి, మీకు సమస్తము కలుగుతాయి, మీకు రోగాల నొప్పులు అన్నీ పోతాయని చెప్తున్నారు. చూడండి పిల్లరా, అలాగనే కొంతమంది యేసుక్రీస్తుకు వస్తున్నారు. మరి యేసుక్రీస్తు వద్దకు వస్తే యేసుక్రీస్తు వాక్యం ఏం చెప్తుంది? ఏదో సంపాదించుకోవాలని, ఏదో లాభం కలుగుతుందని ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా యేసుక్రీస్తుకు వస్తే లేఖనం చెప్తుంది, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతామని లేఖనం చెప్తుంది. చూడండి బ్రదర్, ఈ యేసుక్రీస్తుకు వచ్చి ఏదో లాభం కలగాలని, ఏదో సంపాదించుకోవాలని అనుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతావని లేఖనం చెప్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావు? ఎలాంటి మహిమలో ఉన్నావు? నువ్వు క్రీస్తు మహిమలో ఉన్నావా లేదా అనేది మనము ఎలాంటి అనుభూతి కలిగి ఉన్నాము? చూడండి బ్రదర్, మనము వేడిగా ఉన్నదనుకో, వేడిగా ఉన్నది, ఏసీ ఉన్నదనుకో, ఎంత చల్లగా ఉన్నదని అనుభూతి పొందుతాము. అలాగే మరి నేలక మీద నేలక మీద స్వీట్ వేసామనుకో, తీయకుండా అంటాము. అలాగే మరి కారం వేసామనుకో, వేడిగా మరి కారం ఉన్నది అంటారు. అంటే దాని అనుభూతి వేరా, దీని అనుభూతి వేరా. మనం క్రీస్తు మహిమలోనికి వచ్చిన మనము ఎలాంటి మహిమలో కలిగి ఉన్నావు? ఎలాంటి మహిమను అనుభవిస్తున్నావు? చూడండి పిల్లరా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి అయిన మరి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. చూడండి పిల్లరా, దేవునికి మనుషులకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఉన్నావు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, అంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తుకు వచ్చిన మనము మరి పొందుకున్న ఈవేంటో మనకు అర్థమవుతుందా? చూడండి పిల్లరా, అర్థమవుతుందా? చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచించినట్లయితే, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారవడము. రెండవ సందర్భం ఇది. చూడండి పిల్లరా, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుకు వచ్చిన మనము పరలోక సంబంధమైన వరమును రుచి చూసే గొప్ప భాగ్యము. క్రీస్తులోనికి వచ్చిన నీవు
మరి పరలోక సంబంధమైన వాటిని రుచి చూసే భాగ్యము ఇప్పుడు క్రీస్తులో ఉన్నది. ఎలాంటి అనుభూతిలో ఉన్నావు అనేది మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాము. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. చూడండి మనం అపొస్తలులను అపొస్తలుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారు వెలిగింపబడి మరి యేసుక్రీస్తు మరణ సమాధిని సువార్తను ప్రకటించారు. ఈ లోక సంబంధమైన వాటిని విషయంలో వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? వారు పొందుకున్నారు. వారు క్రీస్తు మహిమను ధరించుకున్నారు. ఆ మహిమను అనేకులకు పంచారు. అనేకులు మహిమను పంచడంలో క్రీస్తు విషయంలో శ్రమ పొందారు. క్రీస్తు విషయంలో శ్రమ పొంది ఆ యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు విషయంలో మరి శ్రమలో పాలిభాగస్తులుగా ఉన్నారు. చూడండి పిల్లరా, మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, యేసుక్రీస్తు క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఎలాంటి మరి పరలోక సంబంధమైన వరములను రుచి చూస్తున్నాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఒకప్పుడు మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నవారము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9, 11 వచనాలు 12 వచనాల్లో మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. ఒకప్పుడు మనము అపవాది బంధకాల్లో ఉన్న మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభుకు వచ్చిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము వెలుగు సంబంధమైన మనము వెలుగు సంబంధము. 9, 10 వచనాల్లో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అందుకోసమే గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని పరీక్షించి వెలుగు సంబంధములను నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుచు ఏలయనగా అట్టి క్రియలలో చేయువారు రహస్యమందు జరిగించుచున్న పనులను గురించి మాటలాడుడైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుచున్న ఏదో అది వెలుగే కదా అంటే 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా పరలోక సంబంధమైన వరమును రుచి చూసే గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే, అపొస్తలులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పౌలుని గురించి ఆలోచన చేసినట్లయితే, వారు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించలేరు, లోక సంబంధమైన వాటిని గురించి ప్రకటించలేరు, లోక సంబంధమైన వాటిని గురించి సాక్ష్యాలు చెప్పలేరు. చూడండి పిల్లరా, దేని గురించి? క్రీస్తు మహిమను ప్రకటించారు. క్రీస్తు మహిమలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ అనుభూతిని ప్రకటించారు. చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన వాటిని గురించి వాళ్ళు ప్రస్తావన చేయలేదు. చూడండి, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము దేని గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం, దేని కోసం ఆరాట పడుతున్నాము, దేని కొరకు మన పరిస్థితులు ఉన్నాయి అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. పూర్వము ఎప్పుడు ఉన్నాము? చూడండి పిల్లరా, మనము ఒకప్పుడు మరి చీకటిలో ఉన్నాము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తను ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాను. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవులము క్రీస్తు నమ్ముకున్నామని చెప్పుకుంటూ మరి ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనము ప్రకటిస్తున్నామా? క్రీస్తు మహిమను అనుభవించి ఆ క్రీస్తు మహిమలో ఉన్న మాధుర్యాన్ని ప్రకటిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి క్రైస్తవులము అని ఒక భ్రమలో ఉండి ఈ లోక సంబంధమైన వాటి కోసం ఉంటే మరి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్ర గుడితనం కలిగజేసే పరిస్థితి ఉన్నది. అందుకోసమే అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఇక్కడే పరలోక సంబంధమైన వరములు రుచి చూసే గొప్ప భాగ్యం పిల్లరా. పరలోక సంబంధమైన వరములు రుచి చూసే వారంగా ఉన్నామా? ఎలాంటి అనుభూతిలో ఉన్నాము? చూడండి పిల్లరా, అపొస్తలులను మనం ఆలోచన చేసినట్లయితే వారి జీవితాలు ఎంత అద్భుతంగా మరి క్రీస్తు సువార్త నిమిత్తము మరి వారు స్థిరాస్తులను అమ్మేశారు, వారి ప్రాణంగా పెట్టారు సువార్త నిమిత్తం. పరలోకములో గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యాన్ని ఈ లోకం విషయంలో మరి పరలోక సంబంధమైన వాటిని మనం రుచి చూసే విషయము. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనం క్రీస్తుని నమ్ముకున్నామని క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చెరుగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను ఆ ఈవి పొందుకునే వారంగా ఉన్నామా? క్రీస్తు మహిమను పొందుకునే వారంగా ఉన్నామా? పరలోక సంబంధమైన వరమును రుచి చూసే వారంగా ఉన్నామా?
మూడవదిగా చూడండి పిల్లరా, మరి పరలోక సంబంధమైన ఈవిని మనం అనుభవించే వరంగా ఉన్నామా, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి, చూడండి పిల్లరా, రాబో శక్తులను అనుభవించే గొప్ప భాగ్యమని లేఖనం చెప్తుంది. మూడవ సందర్భంగా ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును మరి చూడండి అనుభవించి తర్వాత తప్పిపోయిన వారు, చూడండి తప్పిపోయిన వారు ఉంటారు. చూడండి, తప్పిపోయిన వారు ఎలాగా? లోక సంబంధమైన వాటిని వెతికేవారు. క్రైస్తవులము అనుకుంటారు, మరి లోక సంబంధమైన వాటిని వెతికేవారు. చూడండి పిల్లరా, మరి క్రీస్తు మహిమను అనుభవించేవారు, ఆ ఈవిని అనుభవించేవారు ఏ విధంగా ఉన్నారు మొదటి శతాబ్దంలో? మనం ఆలోచన చేద్దాం. పౌలుని గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచనాలు కూడా చదువుకుంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాదు. చూడండి పౌలు గారు మేము పొందుకున్న మహిమను గురించి చెప్తున్నాడు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాకు, దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూడండి పిల్లరా, ఈ మట్టి ఘటములలో మాకు ఈ ఐశ్వర్యం కలదు, ఈ ఐశ్వర్యాన్ని ప్రకటించకుండా ఉండలేము అంటున్నాడు పౌలు గారు. చూడండి, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారం కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారం కాము అని అపొస్తలుడు చెప్తున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కామంటే, చూడండి పిల్లరా, పాముల వలె వివేకంగాను పావురముల నిష్కపటులుగాను ఉండాలి. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తుని ఏం చేయడు? రాజుగా చేయాలని యేసుక్రీస్తుని పట్టుకున్నారు. రాజుగా చేయాలనుకుంటే మరి యేసుక్రీస్తు మరి ఇగో ఈ సింహాసనం తీసుకురండి, దాని మీద కూర్చుని పెట్టినాడా? తప్పించుకున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి, యేసుక్రీస్తు జీవించిన కాలంలో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒక సందర్భంలో శిష్యులను అడుగుతారు, మీ ప్రభువు పన్ను కట్టడా, పన్ను చెల్లించడా? చూడండి, వారిని శాస్త్రంలో పరిశీలన పన్ను నాకు చూపించండి. పై వ్రాత ఎవరిదంటే ఇది కైసరివి నాకు దేవునికి చెల్లించుడి. చూడండి బిడ్డ, మరి ఈ లోక విషయంలో మనము ఏదైనా ఈ లోకంలో ఉన్న చట్టాల గురించి దానికి లోబడాలి. కానీ ఆత్మ విషయంలో దేవునికి చెల్లించాలి. క్రీస్తు ప్రభువును ధరించుకోవడము, మరి పరలోక సంబంధమైన వరమును రుచి చూసే గొప్ప భాగ్యము. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ భాగ్యం కలిగి ఉన్నామా? ఆ భాగ్యాన్ని అనుభవిస్తున్నామా? అందుకోసమే పౌలు గారు ఎటు పోయినను శ్రమ ఇరికింపబడినను ఉపాయం లేని వారం కామంటుండు. చూడండి, ఇరికించబడినను ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడి వారం కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కామంటుండు. చూడండి పిల్లరా, ఇంకా చదువుకుందాం పిల్లరా. 9, 10, 11 వచనాలు 12 వచనాలు చాలా తరమబడుచున్నాను. చూడండి, సువార్తను ప్రకటిస్తే తరమబడుచున్నాను, దిక్కులేని వారం కాము, పడదొయ్యబడుచున్నాను, నశింపబడి వారం కాము. చూడండి పిల్లల, యేసు యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. చూడండి పిల్లల, యేసుక్రీస్తు విషయంలో మేము శ్రమ పొందుతున్నాను, సువార్త విషయంలో మరి ఆయన మరణానుభవము పొందుచున్నాము. చూడండి, ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు, మా అక్షయ శరీరం అందలేడు, మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. చూడండి, మరణమునకు అప్పగింపబడుచున్నాను. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగా సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. అందుకోసం 14వ వచనంలో చాలా చక్కటి కాగా విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ఉన్నాము. విశ్వసించి తిని కనుక మాటలాడి తిని. చూడండి పౌలు గారు, చూడండి పిల్ల ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన క్రీస్తు మహిమను ధరించుకున్నవాడు ఆ మహిమను గురించి ఎంత అద్భుతంగా ప్రకటిస్తున్నాడు. మరి నేను క్రైస్తవులు మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను గురించి ప్రకటించే వారంగా ఉన్నామా? ఆ మహిమను పొందుకునే వారముగా ఉన్నామా? లోక సంబంధమైన వాటి కోసము మనం పరిగెడుతున్నామా? అంతేకాదు చూడండి మరి మనము చూడండి సువార్త నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారి ఆస్తి
మరి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారట. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 34-35 వచనాల్లో, ఏలనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చూడండి, గొప్ప బహుమానం అనేది పరలోకంలో ఉన్నది. ఆ పరలోకంలో ఉన్న ఆ బహుమానమును పొందుకోవాలంటే ఆ క్రీస్తు మహిమను ధరించుకొని ఆ క్రీస్తు మహిమను అనుభవించి పరలోక సంబంధమైన వరములు రుచి చూసే గొప్ప భాగ్యము క్రీస్తు మహిమలో. ఆ భాగ్యాన్ని పొందుకున్న మనము ఆ భాగ్యాన్ని అనేకులకు ప్రకటించే వారముగా ఉంటాము. ఆ పొందుకునే ఇవి చూడండి, ఆ గొప్ప మహిమను పొందుకునే వారంగా ఉన్నామని పౌలు గారు మరి ఉద్ఘంటంగా ప్రకటిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. పిల్లరా, మరి నీవు నేను క్రీస్తును ధరించుకున్న మనము అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చూడండి పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు, ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చూడండి పిల్లరా, ఇహ మందు నువ్వు ధనవంతుడు అయితే గర్విష్ఠుడు కాక, అస్థిరమైన ధనమందు నేను నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాము. ఈ లోక విషయంలో నువ్వు ధనవంతుడు అయితే నీ ధనాన్ని పరలోక విషయముల కొరకు ఖర్చు పెట్టు, సువార్త నిమిత్తం ఖర్చు పెట్టు అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే 18వ వచనము, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయు వారును ఔదార్యం గలవారుగా ఉన్నారట. చూడండి, ఈ లోక విషయంలో నీకేదైనా ఉన్నదా? పరలోక విషయం కోసం నువ్వు నీ ధనాన్ని ఖర్చు పెట్టు. మరి నీ సమయాన్ని నీ సమస్తమును క్రీస్తు విషయం కోసము నువ్వు ఖర్చు పెట్టు, పనంగా పెట్టు. అప్పుడు పరలోకంలో నీకు గొప్ప బహుమానం అనేది ఉన్నది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు 19వ వచనం, సత్క్రియలు అను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై వాళ్ళని వారికి ఆజ్ఞాపించము. చూడండి, ఇతరులకు సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియల్లో చూడండి, వాక్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు అను ధనము, సత్క్రియలు, వాక్యము, ఆ పరలోక ఐశ్వర్యము, ఆ ఐశ్వర్యము అనే ఆ ధనములో ఇతరులకు పాలిచ్చే వారంగా ఉన్నామా? ఇతరులకు పాలిచ్చే వారంగా అంటే మనం పొందుకున్న మహిమను అనేకులకు ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, ఆ పరలోకం అనే గొప్ప మహిమలో ఉన్నాము. ఆ మహిమను పొందుకున్న మనము ఈ లోక విషయంలో మరి చూడండి, పరలోక సంబంధమైన వరమును రుచి చూసి చూడండి, మరి ఆ రుచి చూసే భాగ్యంలో ఉన్నామా? చూడండి, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించే విధంగా ఉన్నామా? అనుభవించిన కూడా తప్పిపోయే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? సహోదరి సహోదరుడా, ఈరోజు మనము మరి చెరుగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఆ ఈవి పొందుకునే విధంగా ఉన్నామా? ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే పిల్లారా, మరి క్రీస్తు మహిమను ధరించుకున్న అపొస్తలులు ఏ విధంగా జీవించారు? వారి జీవితాలను ఏ విధంగా మరి క్రీస్తు మహిమను అనుభవించి ఆ మహిమను ఆ అనుభూతిని ఏ విధంగా అనేకులకు పంచారు? సత్క్రియలు ఔదార్యం గలవారును ఇతరులకు మరి తన ధనములో పాలిచ్చేవారుగా ఉన్నారు. మనం పొందుకున్న మహిమను ఇతరులకు ఆ సత్క్రియలు అనే ధనములో ఇతరులకు పాలిచ్చే వారంగా ఉన్నామా? లోక సంబంధమైన వాటి కోసము పరితపిస్తున్నామా, పరిగెడుతున్నామా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, మనల్ని మనమే ఆలోచన చేసుకొని మరి చూడండి, మరి మనం ఎక్కడికి వచ్చాము? క్రీస్తు యొద్దకు వచ్చాము. చూడండి పిల్లరా, మరి ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై చూడండి, రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించే వారంగా ఉన్నామా? చూడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చి ఉన్నాము. యేసునొద్దకు వచ్చి ఉన్నాము. ఈరోజు 3 సందర్భాలు నేర్చుకున్నాం పిల్లారా. మరి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చి ఉన్నాము. ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన మనము, ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, మరి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు రాజ్య పాలన చేస్తున్నాడు. చూడండి పిల్లారా, అలాంటి ఆ గొప్ప భాగ్యంలో ఉన్న మనము, మరి ఆ మహిమను పొందుకున్న మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చెరుగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన ఆ ఈవులను పొందుకునే వారంగా ఉన్నామా? ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము సత్క్రియలు అను ధనము గలవారమై ఇతరులకు పాలిచ్చే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నామా? లోక సంబంధమైన వాటి కోసం క్రీస్తు యొద్దకు వస్తున్నామా? క్రీస్తు యొద్దకు వస్తే అలాంటి
క్రీస్తు ఎదుకు వస్తే నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతావని లేఖనం చెప్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసమే ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో చెరుగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. చూడండి, ఆ పొందుకునే ఈవి అది పొందుకున్న వారికి తప్ప వేరే వారికి తెలియదని లేఖనం చెప్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చాలా పాటలు ఉన్నాయి. ఈరోజు చెరుగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించే భాగం 4వ భాగం నేర్చుకున్నాం పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తును మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుకు వచ్చిన మనము పరలోక సంబంధమైన వరములను రుచి చూసే వారము, పరలోక సంబంధమైన శక్తులను అనుభవించే వారముగా ఉన్నామా లేమా? ఈరోజు వాక్యాన్ని బట్టి మనల్ని మనమే అర్థం చేసుకోవాలి. అయ్యో నా పరిస్థితి ఎలా ఉన్నది? మరి లోక సంబంధమైన వాటి కోసమే పరిగెడుతున్నామా? మనం పొందుకున్న మహిమను గురించి మనము ఆ మహిమను అనేకులకు పంచే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో ఈరోజు 4వ భాగం నేర్చుకున్నాము. మరి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఉన్నాము. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చాము. మరి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి ఆ శక్తులను అనుభవించే వారముగా అనే సందర్భాలు నేర్చుకున్నాము. విన్న వాక్యం విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం చక్కదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి ప్రిలారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్త ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.